ఎవరమ్మా నువ్వు? కాఫీ తీసుకోండి అయ్యగారు. ఈ అమ్మాయి ఎవరు? విశ్వ 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 ఏమిటండి? నేను పడుకుంటే ఎవరో అమ్మాయి వచ్చి నాకు కాఫీ ఇచ్చిందే. ఈ వయసులో ఎవరో అమ్మాయి కల్లోకి రావడమా? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఆ పిల్ల నాకు పంచదార లేని కాఫీ ఇచ్చింది అంటే నాకు షుగర్ ఉందనుకుంటుందా? ఈసారి కనిపించని కడిగేస్తాను. ఏంటి కడిగేసేది? ఒంట్లో షుగర్ నా? నాకు షుగర్ ఉందని బయట ఆడపిల్లల ముందు చెప్తావా? ఇదేనా పతివ్రత లక్షణం? ఆహా, మీరు మాత్రం ఈ వయసులో ఆడపిల్లల్ని కళ్ళల్లోకి తెచ్చుకోవచ్చా? నేను మాత్రం వాళ్ళతో మీకు షుగర్ ఉందని కల్లో చెప్పకూడదా? మరి అలా గొడవ పెడితే ఎలాగే? మొగుడు పిల్లలన్న తర్వాత కాస్త పట్టు విడుపు ఉండాలి. ఏ నువ్వు ముఖానికి నానా రకాల రంగులు పురుముకుంటే నేను భరించట్లేదా? సరే, ఈసారి అమ్మాయి వస్తే చెప్పండి. ఎందుకు? మా ఆయన కాఫీలో షుగర్ ఏమని చెప్తావా? కాదు, మా ఆయన కాఫీ ఎందుకు ఇచ్చావని కోళ్ళు విరగొట్టి చెప్తాను. అమ్మగారు, మీకు స్నానానికి వేడి నీళ్లు పెట్టానండి. ఏయ్, ఎవరు నువ్వు? విశ్వ, ఈ అమ్మాయినే నాకు షుగర్ లేని కాఫీ ఇచ్చింది. మీరు కొంచెంసేపు ఉండండి. ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా పేరు బసంతి అండి. నేను గజపతి గారి భార్యనండి. మా గజపతి గారి భార్యవా? నువ్వు మా గజబిజి భార్యవా? అవునండి. ఆ పంచభూతాల సాక్షిగా నేను ఆయనకి భార్యనండి. పంచభూతాల వాళ్ళెవరు? పోలీసులు. పెళ్లి చేసిన పంతులు. పార్కులో పల్లీలు అమ్మేవాడు. అదే పార్కులో ఐస్ క్రీంలు అమ్మేవాళ్ళు. ఆ పెళ్లిని లైవ్ రికార్డ్ చేసిన టీవీ వాళ్ళు. అమ్మో విసు, ఇవిడ గట్టి సాక్ష్యాలతో వచ్చింది. నిజంగా గజిబిజి గడి భార్యనేమో. గజిబిజి నా కొడుకండి. వాడు నాకు చెప్పకుండా అన్నం కూడా తినడు. అలాంటిది పెళ్లి చేసుకుంటాడా? నేను నమ్మను. అయ్ బాబాయ్, అమ్మగారు మీరంత మాట అనకండి. ఆయనకి మీరంటే చాలా ఇష్టమండి. మెల్లగా అమ్మగారికి చెప్పి ఒప్పించి నన్ను ఇక్కడికి తీసుకొస్తానన్నాడండి. మరి అప్పుడే వచ్చేసావే? నేను ఆయన వదిలి ఉండలేక వచ్చేసానండి. ఏమైనా సరే గజిబిజి వచ్చేంత వరకు నేను నిన్ను నమ్మను. ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంటే నమ్మనంటావేంటే? ఎవరంత గట్టిగా చెప్పినా గజిబిజి వచ్చి నిజం చెప్పే వరకు నేను నమ్మను. ఆడేంటి వచ్చి చెప్పేది? ద్రోహి, నమ్మక ద్రోహి. ఇంతకాలంగా మన ఇంట్లో ఉంటూ మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? చెంప పగలు కొడతాను. అయ్యగారు, అంత పని మాత్రం చేయకండి. తప్పనిసరి పరిస్థితుల్లో మావ నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటా తప్పనిసరి పరిస్థితి? చెప్తానమ్మగారు, చెప్తాను. మేమిద్దరం 5 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం. కానీ మీ పెద్దబ్బాయి బంతికి పెళ్ళైతే గాని తను చేసుకోనన్నాడు. అది కరెక్ట్ మాట. ఎంతైనా గజిబిజికి మన మీద విశ్వాసం ఎక్కువ. నేను చెప్పలే బంతికి పెళ్లి కాకుండా గజిబిజి గారు చేసుకోడని? కానీ విధి చాలా చాలా అదేంటారు చాలా గంభీరమైనది. అది కాదండి, విధి చాలా గభీయమైనది అనాలి. గుర్తొచ్చింది. విధి చాలా బలీయమైనది. ఒక రోజు మేము పార్కులో కలుసుకున్నప్పుడు, ఆ రోజు ఫిబ్రవరి 14th, అక్కడే ఉన్న పోలీసులు ఆ పంతులు కలిసి మాకు పెళ్లి చేసి అక్షింతలు చల్లారు. సరే, పెళ్ళయింది. ఆ తర్వాత అయినా చెప్పొచ్చు కదా? చెప్పొచ్చండి. కానీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అయ్యగారు చెప్పు తీసుకొని కొడతారని, తను గిన్నెస్ రికార్డ్ సాధించక ముందు పెళ్లి చేసుకున్నందుకు అమ్మగారు గుండాకి మరణిస్తారని, ముఖ్యంగా తనకంటే ముందు పెళ్లి చేసుకున్నందుకు బంతి బాబు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవ్వరికి చెప్పొద్దన్నారండి. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఇద్దరు పనులు చేసుకుంటూ హాయిగా చిలకా గోరింకల్లా ఉండండి. మీరు చాలా మంచోళ్ళని మా మావ చెప్పారండి. నా గురించి ఏం చెప్పాడమ్మా? మీరు శ్రీకృష్ణదేవరాయలాగా పెద్ద పెద్ద మీసాలతో గంభీరంగా ఉంటారని, నిజానికి మీరు చిన్నపిల్లల మనసుతో అని చెప్పారండి. అయినా చిన్నపిల్లాడ్లా అన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తారట కదండి. అదేం పనండి? అలా చెప్పాడా వెధవ? ప్రాణి చెప్తాను. అమ్మగారు, మీరు రండి. మీకు స్నానానికి వేడి నీళ్లు పెట్టాను, చల్లారిపోతాయి. ఏంటి అన్ని కట్ చేసున్నాయి?
ఓ నేను వచ్చేసరికి లేట్ అవుద్దని అమ్మగారు ఆయన కట్ చేసి ఉంచారనమాట. ఏంటో ఈ రోజు అమ్మగారు అన్ని పనుల్లో సాయం చేస్తున్నారు. సర్లే మనం మిగతా పని పూర్తి చేద్దాం. ఏంట్రా అంత గట్టిగా అరిచావ్? ఏం జరిగింది? ఏమో అయ్యగారు, గేదెల అర్జు దున్నపోతులా పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారు ఈ అమ్మాయి నన్ను భయపెట్టిందండి. అసలు ఈ అమ్మాయి ఎవరు? నా వంటగదిలో ఏం చెప్తుంది? అంటే నేను బజార్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకో పన్నమని పెట్టేసుకున్నారా? అదేంట్రా అలా అంటావు? ఆ అమ్మాయి నీ పెళ్ళం అని చెప్తోంది. అవునరా, ఆ పిల్ల నీ భార్య అంట. గజిబిజి, రే గజిబిజి. ఇది అన్నయ్య గారు, అయినా మీకు తెలియకుండా నా పెళ్లి జరగడం ఏంటండి? అదేరా మేం చెప్తున్నది. కానీ ఆ అమ్మాయి మీ ఇద్దరికి పెళ్ళయిందని బలంగా చెప్తోంది. బలంగా ఉంది కదా, బలంగానే చెప్పుకుంటది. అయినా మీరెలా నమ్మారండి? నమ్మగా ఏం చేయమంటారా? అమ్మాయి పంచభూతాల్ని సాక్ష్యంగా చూపిస్తోంది. నా పెళ్లికి ఇన్ని సాక్ష్యాలా? అయినా నా జరగని పెళ్లికి ఇన్ని సాక్ష్యాలు ఎలా ఉంటాయండి? జరగకపోవడం ఏమిట్రా? పోలీసు సాక్షిగా జరిగిందట కదా. దీనికి మళ్ళీ పోలీసులు సాక్ష్యమా? ఏ పిల్ల నీదే చెప్పు, నువ్వు నా ఆస్తి కాజేద్దామని వచ్చావు కదా. నీ వెనక కోట్లున్నాయని, 2 నిక్కర్లు ఒక బలిని తప్ప ఏమున్నాయని. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు? చూసావా పెళ్లి కానంత వరకు నీ అంతటిది లేదు అని పొగిడి ఇప్పుడు నేనెవరో తెలియదంటావా? అమ్మగారు, నా బతుకు అన్యాయం అయిపోయిందా? అంతేనమ్మా, అంతే. ఈ మగాళ్ళకి ఆడపిల్ల కోడిపిల్ల 2 ఒకటే. కోసే వరకు దాన్ని, మోసు తీరే వరకు మనల్ని ప్రేమగా చూస్తారు. అమ్మగారు మీరు దీన్ని మాయలో పడకండి, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయినా మీకు తెలియకుండా నేను పెళ్లి ఎలా చేసుకుంటానండి? వాడు నాకు చెప్పకుండా చేసుకోడు. ఏ అమ్మాయి, ఆ అమాయకుడిని ఎందుకు మోసం చేస్తున్నావు? ఆ అమాయకుడే నన్ను మోసం చేశాడు. మీ ఇంటి ముందు మౌన పోరాటం చేసి రికార్డులోకి ఎక్కుతాను. ఏంటి రికార్డులోకి ఎక్కుతావా? అవును, రికార్డే. ఒక మగాడి అరాచకాన్ని బయట పెట్టడం కూడా రికార్డే, తెలుసా? గజిబిజి డౌన్ డౌన్, గజిబిజి డౌన్ డౌన్. ఏ అమ్మాయి, నేను కూడా నీ పార్టీయే. గజిబిజి డౌన్ డౌన్, గజిబిజి డౌన్ డౌన్. గజిబిజికి సపోర్ట్ చేస్తున్న వినాయక్ రావు డౌన్ డౌన్, వినాయక్ రావు డౌన్ డౌన్. రికార్డ్ అనగానే ప్లేట్ మార్చేశారు. అవును విసు, వాడు చెప్పేది కూడా విను. ఆ అమ్మాయి నిజంగా వాడి భార్య అయితే మెళ్ళలో మంగళసూత్రం ఏది? అవునమ్మాయి, నీ మెళ్ళో మంగళసూత్రాలేవి? చూసారా గారు, మీరు లా పాయింట్ అడిగేసరికి తోక ముడుచుకుంటూ లోపలికి వెళ్ళి అదే. ఇదిగో మావా, నువ్వు కట్టిన తాళి పొట్టు. నేను కట్టిన తాలిబొట్టు అయితే నీ మెల్లో ఉండకుండా లోపల ఎక్కడో ఎందుకుంది? కరెక్ట్. కాపురం చల్లగా ఉండాలంటే తాలిబొట్టు ఆడదాని మెల్ల ఉండాలి. అంతేగాని సూట్ కేసులోనో బ్యాంక్ లోనో కాదు. నా కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అయ్యగారు, ఇది దేశ ముద్రు కాదు విదేశీ ముద్రు. దీన్ని ఇప్పుడే బయట పంపించకపోతే మీ ఆస్తులు వాట కూడా అడుగుతుందండి. నేనెందుకు వెళ్తాను? నువ్వేగా చెప్పావు అయ్యగారికి నేను 3వ కొడుకుని, ఆస్తిలో నాకు వాటా ఇస్తారు అని. అయ్యగారు, ఇది మన మధ్య గొడవ పెడుతుందండి. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. మీరే కాదు, సక్కుబా. ఎవరు మీరు? వీళ్ళది చాలా సాయి కుమార్, గబ్బర్ సింగ్. ఏం కావాలి? చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 3 సింహాలు ప్రతీకలైతే కనిపించని 4వ సింహం ఈ పోలీస్. మీ ఇంట్లో ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరుగుతోందంటూ మా స్టేషన్ లో ధర్మగంట మోగుతోంది. ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగట్లేదు, ఆడపిల్ల వల్ల అన్యాయం జరుగుతుంది. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికో లెక్క ఉంది. ఏ ఆడపిల్లకైనా మగవాళ్ల వల్లే అన్యాయం జరుగుతుంది, అది లెక్క. కానీ ఆడపిల్ల వల్లే అన్యాయం జరిగిందంటాడు ఆ మగాడు, అది వాళ్ళ తెక్క. కరెక్ట్ గా టయానికి వచ్చారు. మీకు 100 ఏళ్ళు. సారీ, నాకు 40 ఏళ్ళు. అయినా మేము యమదూతలు అలాగే వస్తాం. ఒక నిమిషం ముందు రాము, ఒక నిమిషం వెనకారాము, అలాగే కరెక్ట్ గా టైంకి వస్తాము. అంతే, మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం.
నాయన గజిబిజి ఏంట్రా గోల? గోడ నాది కాదండి, ఈ అమ్మాయిది. మా ఇద్దరు పట్టుకొని మొగుడు పొలాలంటుంది. ముగుడు అనకపోతే ఇంకా ఉంటుందిరా లబ్బే. ఒక భారతనారి పరాయి మగాడిని ఎవరినైనా సరే నా భర్త అంటుందా? ఏమా అలా ఎవరైనా అంటారా? చి 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 చి, చి. అలా అనరు. కానీ మాకు తెలిసి వాడికి పెళ్లి కాలేదండి. కరెక్ట్, నీకు తెలియకుండానే అయింది. నాయన గజిబిజి నిజం చెప్పమ్మా. నిజం చెప్తున్నా, నాకు పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. పోనీ మేము తెలుసా? తెలుసు, దొంగ పోలీసులు మీరు. షటప్. అదిగోండి నా తోడళ్ళు బామర్దులు అందరూ వచ్చేస్తున్నారు. అయ్యా వినాయకరావు గారు, విజయలక్ష్మి గారు, మీరు మమ్మల్ని క్షమించాలి. మేము మాయా టీవీ నుంచి వచ్చాం. ఇది బకరా ప్రోగ్రాం. అవునండి, ఇదంతా నాటకమేనండి. నాకు ఈ గజిబిజికి ఏ సంబంధం లేదు. మా ప్రోగ్రాం కోసం ఈ నాటకం ఆడాం. పొద్దుట మీ గజిబిజి దగ్గర తీసుకున్న 500 రూపాయలు నా దగ్గరే ఉన్నాయండి. ఇవిగోండి 500. ఇదంతా టీవీ ప్రోగ్రామా? నేను నిజమే అనుకున్నాను. నిజమే అమ్మగారు, ఇద్దరు నా తోడళ్ళు, ఈడేమో నా బామర్ది. ఏరా బాగున్నావా? వాళ్ళిద్దరు నా ముద్దుల మామయ్యలు. వీళ్ళకి మా ఇద్దరు పెళ్లి అంటే ఇష్టం లేదు, అందుకే ఈ టీవీ నాటకం ఆడుతున్నారు. ఏరా ఎప్పుడంతే నువ్వు ఇప్పటిదాకా నీకు పెళ్లి కాలేదన్నావు కదరా, మళ్ళీ ఇదేంటి? మీరు తిడతారని చెప్పలేదు అయ్య గారు. నన్ను క్షమించండి అయ్య గారు, ఇదే నా పెళ్ళాం బసంతి. దా బసంతి, అమ్మగారు అయ్యగారు కాళ్ళ మీద పడి మొక్కుదాం. బసంతి దా. గజిబిజి గారు, మీరు బాగా హట్ అయినట్టున్నారు. వీఆర్ వెరీ సారీ సార్. సరే సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. తాను నాకు ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి సార్. మా అమ్మగారు పాట పాడతారు, దాన్ని మీ ఛానల్లో ఏదో ఒక ప్రోగ్రామ్ లో టెలికాస్ట్ చేయాలి. ఓకే, అలాగే చేస్తాం. మీకు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తాము. మీరు మా అమ్మగారు పాట వినడమే మాకిచ్చే పెద్ద గిఫ్ట్ హ్యాంపర్స్. ఒరే అందరం చేస్తావరా? మీరుండండి. ఒరే గజిబిజి, నువ్వు నా బంగారు పనోడివిరా. అమ్మగారు ఇప్పుడే స్టార్ట్ చేయకండి, నేను వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసి వస్తా. రెడీ, స్టార్ట్ చేయండి. నే పాడితే లోకమే పాడదా, నేనాడితే లోకమే ఆడదా. నాలో ఉంది హాయి, నేనే మస్తు జాయి, న్యాయం ఉంది హాయి రే. నే పాడితే లోకమే ఆడదా, నే ఆడితే లోకమే ఆడదా. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంపౌనా, కనులకు సొంపౌనా. దినకు దినకు దిన దిన్న నాదుర్దాని తొందిర్దాని దినను. దినకు దినకు దిన దిన్న నాదుర్దాని తొందిర్దాని దినను. దినకు దినకు దిన దిన్న. అమ్మా ఆపండమ్మా, అమ్మా ఆపండమ్మా, తక్కడ ప్లీజ్ అమ్మా ఆపండమ్మా. నా ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? వేస్తామమ్మా, తప్పకుండా వేస్తాం. ఒక్కసారి పోలీసులతో మాట్లాడి నిర్ణయం తీసుకుని అలాగే. ఆ తర్వాత టెలికాస్ట్ చేస్తామమ్మా. ఎన్నో ఇళ్ళకెళ్ళాం, ఎంతో మందిని బకరాన్ని చేశాం. కానీ ఇలా సగం చచ్చి సగం బతికిన పొజిషన్ లో బయటికి రావడం ఇదే మొదటిసారమ్మా. వెరీ గుడ్. తలుపులు తీసున్నాయి, పారిపోయి వెళ్ళిపోదామండి. పారిపోవడం కాదురా, మాయమైపోదాం.